మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం. మేషరాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ సంవత్సరము కొంతమేర బాగుండబోతోంది. 4/2 గ్రహము పట్టుదలతో ప్రయత్నం చేయండి. బద్ధకాన్ని విడిచిపెట్టి పనిచేస్తే మేషరాశి విద్యార్థులు ఈ సంవత్సరము అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కష్టే ఫలి అన్న సూత్రాన్ని విడిచిపెట్టకండి. సమర్థవంతంగా సందేహాలు విడిచి పనిచేస్తే మేషరాశి వారికి గత సంవత్సరం కంటే బాగుంటుంది. ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శివుడే మిమ్మల్ని కాపాడుతాడు. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. 4/1 గ్రహబలము. శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా ఎకనామికల్ ప్లానింగ్ లేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించండి. డబ్బులు ఖర్చు పెట్టకండి. కాపాడుకుంటే ఈ సంవత్సరము వృషభ రాశి వారికి కూడా బాగానే ఉంటుంది. పట్టుదలతో శ్రమిస్తే అనుకున్నట్టుగా సాధిస్తారు. వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా నరసింహ ధ్యాన స్తోత్ర పారాయణాలు చేస్తే సరిపోతుంది. తదుపరి మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అనుకున్నట్టుగా సాధించాలి అంటే ప్రయత్నం తప్పకుండా ఉండాలి అన్న విషయాన్ని మర్చిపోకుండా కోపాన్ని విడిచిపెట్టి శాంతమూర్తిగా ఉండే ప్రయత్నం చేస్తే మిథున రాశి వారికి లక్ష్మీనారాయణ అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేయండి మిథున రాశి వారు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం నష్టం అన్నట్టుగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి అహంకారంతో ఉంటే ఇబ్బంది పడతారు. అహంకార మమకారాలను విడిచిపెట్టి బతికే ప్రయత్నం చేస్తే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొంత కలిసి వస్తుంది. కాబట్టి భగవంతుడిని విశ్వసించి భగవత్ పరంగా కొన్ని పనులు చేస్తే కర్కాటక రాశి వారికి కూడా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అని పంచాంగం చెబుతోంది. తదుపరి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రతి శనివారము రాగి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయండి. సింహరాశి మఘ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సింహరాశి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు. ఆరోగ్యం, ఆర్థికం, జీవనాధారం అన్నింటిలో పొదుపు సూత్రం పాటించండి. శ్రద్ధ ఉంటేనే విజయం లభిస్తుంది. విజయ సిద్ధికి బాగా శ్రమ పడాలి అన్న విషయాన్ని కూడా మీరు మరచిపోకండి. అవకాశాలు జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ సంవత్సరం మీకు బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది పడతారు. అలాగే సింహరాశి వారు ప్రతి ఆదివారము శాకాహార నియమాన్ని పాటించి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాలు చేస్తే సింహరాశి వారికి బాగుంటుంది. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. కన్యా రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం రాసి పెట్టుకోండి, ఎంతో కొంత మంచి జరగబోతోంది. కానీ మీలో ఉన్నటువంటి బద్ధకం మిమ్మల్ని పని చెయ్యనివ్వదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కాలం కలిసి వచ్చేట్టుగా ఉంది. మీరు శ్రమ పడితే ఖచ్చితంగా విజయాలు సిద్ధిస్తాయి. చాలా రోజులుగా అనుకున్నటువంటి పనులు పెండింగ్ లో ఉన్నటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకునే అవకాశం మీకు రాబోతోంది. కానీ మీ మంచి విషయంలో, ధర్మ విషయంలో కొంత జాగ్రత్త
జాగ్రత్తగా ఉంటే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే వారికి చాలా బాగుంటుంది. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభుజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి అమ్మయ్య అనుకోవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న తులారాశి వారు ఊపిరి పీల్చుకునే సంవత్సరం క్రోధినామ సంవత్సరం. అందరికీ క్రోధి కావచ్చు, తులారాశి వారికి మాత్రం నవ్వులు విరజిమ్మే సంవత్సరంగా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మీలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకుంటేనే దేహాభిమానం విడిచిపెట్టండి, ఆత్మాభిమానం పెంచుకోండి, దురభిమానాన్ని తగ్గించుకోండి. తులారాశి వారికి అన్ని అద్భుతాలు జరుగుతాయి. విశేష యోగాలు కూడా ఖచ్చితంగా కలుగుతాయి. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా దుర్గా సహస్రనామ పారాయణం చేస్తే వారికి చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, అలాగే విశాఖ 1. వృశ్చిక రాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యభుజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి గతం కంటే ఈ సంవత్సరం బాగుండబోతోంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో పొదుపుగా మాట్లాడండి. ఇంట్లో ఎవరితో గొడవలు పెట్టుకోకండి. తల బిరుసుగా వ్యవహరించకండి. ఆనందాన్ని పెంచే ప్రయత్నం చేయండి. పంచే ప్రయత్నం చేస్తే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గతం కంటే మంచి ఫలితాలు కలగబోతున్నాయి. దైవారాధన విడిచిపెట్టకండి. సంకష్టహర చతుర్థి వ్రత నియమ పరిపాలన వృశ్చిక రాశి వారికి అవశ్యంగా ఈ సంవత్సరం ఆనందం ఇవ్వవచ్చు. తదుపరి ధనుస్సు మూలా నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుస్సు రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభుజ్యం 7, అవమానం 5. మొత్తం 12 రాశుల్లో ధనుసు రాశి వారికి చిరునవ్వులు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరము చిరునవ్వులు తెచ్చే సంవత్సరం, క్రోధినామ సంవత్సరం. అదృష్టాన్ని తెచ్చే ఆనంద సంవత్సరం ధనుసు రాశి వారికి క్రోధినామ సంవత్సరం. గురుబలం తగ్గినప్పటికీ మిగతా గ్రహాల బల యోగ కారణంగా అన్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అలా జరుగుతోంది కదా అని మాత్రం విరమిగకండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. అలాగే హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. గాంగాపూర్ క్షేత్రంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడిని దర్శించండి. ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు, ఆదాయం 14, వ్యయం 14, రాజ్యభుజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి ఈ సంవత్సరము అబ్బయ్య పర్వాలేదు అని అనుకునేట్టుగా ఉంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది, కొంత ఆనందాన్ని తెస్తుంది. జేబుకు చిల్లులు మాత్రం తగ్గవు. కాబట్టి పొదుపు సూత్రాన్ని పాటించండి. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టకండి. ఇష్టం ఉన్నట్టుగా తిరగకండి, వ్యవహరించకండి. పొదుపు సూత్రంతో పాటుగా అనకుగా సంప్రదాయము, ధర్మాచరణ ఈ 3 విషయాలను మకర రాశి వారు బాగా దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం మకర రాశి వారికి కొంత ఈ ఆగస్టు తర్వాత మంచి బాగా ఫలితాలు రావచ్చు. మకర రాశి వారు వెంకటేశ్వర సహస్రనామము, వెంకటేశ్వర వజ్ర కవచము, గోక్షేత్రంలో నిరంతర సేవ వీరికి ఆనందాన్ని ఇస్తుంది. తదుపరి కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యభుజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి గ్రహబలం చాలా తక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. అవమానాలు పెరగవచ్చు, సన్మానాలు తగ్గవచ్చు. మనసులో ఉన్నటువంటి వికారాలు మాత్రం బయట పెట్టకండి. మమకారాలు పెంచుకోకండి. ఆనందాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారికి కొంత దైవారాధన అధికంగా చేయవలసిన సంవత్సరము. కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా ప్రతి శనివారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే కుంభరాశి వారికి బాగుంటుంది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మీనరాశి.
మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి ఏలిన నాటి శని యొక్క ప్రభావం ఏంటో పోయిన సంవత్సరం తెలిసింది, ఈ సంవత్సరం కూడా తెలియబోతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు తర్వాత కొంత మంచి పనులు కావచ్చు. విపరీతంగా ఖర్చులు పెట్టకండి. పొదుపు సూత్రాన్ని పాటించండి. అలాగే మీనరాశి వారు కొంత సమయానికి ఆహారము, సమయానికి విహారము, సమయానికి నిద్ర భోజనాదులు లేకపోతే ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, సంధ్యాకాలంలో కనకధార స్తోత్ర పారాయణం చేస్తే మీనరాశి వారికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇవి ఈ సంవత్సర ఫలితాలు.